అసలు మనం చేయాల్సిన పని మనకు ఇంకెవరో గుర్తు చేస్తే గాని మనం చేయలేకపోతున్నాం. అంటే నేను ఇన్నాళ్ళు చీకట్లో ఉన్నాను. ఇంకెక్కడ ఉన్నానో నాకు అర్థం కావట్లేదు. సేవ్ లిటిల్ కృష్ణ. అసల ఈ రీల్ అనేది నాకు ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడిప్పుడే వస్తుంది ఫీడ్‌లోకి. అండ్ ఒక అమ్మాయి అయితే 10,000 కాంట్రిబ్యూట్ చేసింది. అమ్మాయి ఇంకా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. రివల్యూషన్ చేస్తుంది అందరిలోకి. నాకు స్టోరీ ట్యాగ్ చేసింది నిన్న. నేను ఇప్పుడు రిజల్యూషన్ తెద్దాం అనుకుంటున్నాను. సో మ్యాటర్ ఏంటంటే చాలా మంది పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ కష్టపడి ఇష్టపడి కొనుక్కున్న వస్తువులన్నీ అమ్మేసుకొని మరి లిటిల్ కృష్ణకైతే హెల్ప్ చేస్తున్నారు. సో మనం గాని మనకు తోచినంత ఎంతో కొంత ఒక 5 పౌండ్సో, $5 మనకు తోచినంత అబ్రాడ్ నుంచి ఆ చిన్న పిల్లోడికి సహాయం చేస్తారని అనుకుంటున్నాను నేను. నేనేమో పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కాదు. బట్ నా తరపు నుంచి ఒక ₹10,000 వాళ్ళకెళ్ళినా నేను ఎంతో కొంత వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేసినోడిని అవుతాను. మనం ఎప్పుడైనా దాచుకోవచ్చు డబ్బులు. ఒక 5 పౌండ్‌లో, 10 పౌండ్‌లో మనం సేవింగ్స్ ఒక రోజు ఖర్చు పెట్టేది ఆ చిన్న పిల్లోడికి ఇస్తే, ఆ చిన్న పిల్లోడి జీవితానికి మనం ఎంతో చేసినోళ్ళం అవుతాం. ఒకవేళ ఆ చిన్న పిల్లోడి ట్రీట్మెంట్ సక్సెస్ అయితే అందులో మనం ఎంతో చేసినోళ్ళం అవుతాం. సో అందరూ ఖచ్చితంగా ఒక 5 పౌండ్‌లో, 10 పౌండ్‌లో ఎంతో కొంత మీకు తోచినంత ఏస్తారని, ₹10 కాదు ఒక్క రూపాయి ఏసినా, ఆ ఒక్క రూపాయి అయితే ఆ పిల్లాడికి హెల్ప్ అవుతది. సో ఖచ్చితంగా ఎంతో కొంత మీకు తోచినంత సహాయం చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో బై ఫ్రెండ్స్.